యాకోబు జీవితం ద్వారా మనం కొన్ని సత్యాలు నేర్చుకుందాం. యాకోబుకి దేవుడు ఏ విధంగా తోడున్నాడు, యాకోబుని ఏ విధంగా దేవుడు తోడుండి కాపాడాడు, ఆయన ప్రయాసంలో, ఆయన ప్రయాణాల్లో, ఆయన భయాల్లో ఏ విధంగా దేవుడు తోడుండి ఆయన నడిపించాడో మనం చూడొచ్చు. దేవుడు యాకోబుతో ఒక మాట చెప్తాడు, ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు, ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువునని చెప్పగా యాకోబుతో ఒక ప్రామిస్ చేశాడు దేవుడు, నువ్వు వెళ్ళే ఈ ప్రయాణంలో నీకు తోడుకుంటాను, నువ్వు ఎక్కడికైతే నిన్ను పంపిస్తున్నానో తిరిగి మళ్ళా ఇదే దేశానికి నువ్వు తిరిగి వచ్చే వరకు నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడువను అని దేవుడు యాకోబుతో వాగ్దానం చేస్తాడు. అయితే యాకోబు లాబాన్ అనే వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్తాడు. అక్కడ లాబానికి 2 కుమార్తెలు ఉంటారు. ఆ కుమార్తెల్లో లేయా తర్వాత రాహేల్ అని 2 ఉంటారు. యాకోబు రాహేల్ని ప్రేమిస్తాడు. రాహేల్ కొరకు 7 సంవత్సరాలు చేస్తాడు. అయితే లాబాను రాహేల్ని ఇవ్వకుండా లేయనిచ్చి పెళ్లి చేస్తాడు. అక్కడ యాకోబు మోసపోతాడు. తర్వాత రాహేల్ కోసం రాహేల్ని ప్రేమించాడు కనుక మరొక 7 సంవత్సరాలు రాహేల్ కొరకు అక్కడ ఆయన గొర్రెలు కాయడానికి, ఆయన మందలు కాయడానికి యాకోబు ఒప్పుకోవడం. తర్వాత యాకోబు ఆయన 2 భార్యలను, తర్వాత ఆ భార్యలకు ఇచ్చినటువంటి దాసీల్ని వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవడం, వాళ్ళ ద్వారా సంతానం కలగటం. ఈ సంతానం అంతా కూడా పెద్దదైన తర్వాత మరి ఆయన సంపద కూడా పెరుగుతుంది. ఆ సంపద పెరుగుతున్నప్పుడు లాబాను కుమారులు అసూయపడతారు. అసూయపడిన తర్వాత నేను నా భార్య బిడ్డల్ని తీసుకొని నేను వెళ్తాను అన్నప్పుడు లాబాను అక్కడ ఇష్టపడకపోవడం, దేవుడు ఒకవేళ దేవుడు నాకు తోడుండకపోతే నా ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోయేది, దేవుడే నాకు తోడుగా ఉండి ఇంత సంపదను నాకు దేవుడు ఇచ్చాడు, నేను ఒట్టి చేతులతో వచ్చాను, నేను ఏమీ తీసుకురాలేదు, కానీ ఇంత సంపదను దేవుడు నాకు అనుగ్రహించాడు, దేవుడు తోడయుండి నాకు నా ప్రయాసాన్ని దీవించాడని చెప్పేసి లాబానుతో చెప్పి ఏ విధంగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడో మనం చూడొచ్చు. 31వ అధ్యాయంలో 38 నుండి 42 వచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. నేను అన్నీ చదవట్లేదు, ఒక భాగాన్ని నేను చదువుతాను. 42వ వచనాన్ని నేను చదువుతాను. 31వ అధ్యాయం జెనసిస్ ఆదికాండం 31వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుతాను. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. నా దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నేను గద్దించినని లాబానుతో చెప్పాను. లాబాను మోసం చేయాలనుకున్నాడు, యాకోబుని మోసం చేయాలనుకున్నప్పుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు నిన్ను గద్దించాడు, లేకపోతే దేవుడు నిన్ను గద్దించకపోతే, ఒకళ్ళు దేవుడు నాకు తోడై ఉండకపోతే, నా ప్రయాసానికి నా కష్టానికి తోడై ఉండకపోతే నేను ఇంతగా ఫలితాన్ని పొందుకునేవాడిని కాదు, నేను నీ చేతిలో మోసపోయేవాడిని, ఒట్టి చేతులతోనే వెళ్ళవలసి వచ్చేది. దేవుడే నిన్ను గద్దించి నా ప్రయాసాన్ని నా కష్టాన్ని చూసి అది నాకు నా చేతిలో ఉండేటట్టు నన్ను దీవించాడని చెప్పేసి యాకోబు అక్కడ లాబానుకు తెలియజేయడం జరుగుతుంది. దేవుడు తోడు లేకపోతే మన ప్రయాసము వ్యర్థం. మన ప్రయాసానికి దేవుణ్ణి తోడు చేసుకోకపోతే మనము ఫలితాన్ని పొందలేము, ఫలితం మనకు రాదు. మనము మన కష్టానికి మన ప్రయాసానికి దేవుణ్ణి జత చేసుకోవాలి. ఇస్సాకు ఫిలిస్తీన్ దేశానికి కరువు వచ్చినప్పుడు ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఆ ఫిలిస్తీన్ దేశంలో విత్తనం వేసేసి చక్కగా 26వ అధ్యాయం, ఇదే ఆదికాండం 26వ అధ్యాయంలో 12వ వచనం నుండి 14వ వచనం వరకు ఉంటుంది. ఫిలిస్తీన్ దేశానికి వెళ్తాడు, అక్కడ విత్తనం వేస్తాడు, విత్తనం మరి పంట వస్తుంది, విపరీతంగా పండుతుంది, 100 రెట్లు ఫలిస్తుంది, సమృద్ధిగా ఫలిస్తుంది. ఫలించినప్పుడు ఆ పంట అంతా కూడా చూసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లు చూసినప్పుడు వాళ్ళు అసూయపడతారు. వాళ్ళు అసూయపడినంతగా దేవుడు ఆయన కష్టాన్ని ఆయన్ని ఆశీర్వదించాడు. 26వ అధ్యాయం మీరు చూస్తే 26వ అధ్యాయంలో 26వ అధ్యాయం నేను చదువుతున్నాను, 12వ వచనంలో నేను చదువుతున్నాను. ఇస్సాకు విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చును. అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు
దాసులు గొప్ప సమూహమును కలిగి ఉన్నందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుడు యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక అతను ఫలించాడు. నూరంతలుగా ఫలించాడు. నూరంతలుగా ఫలాన్ని పొందాడు. ఎంతగా ఫలాన్ని పొందాడంటే శత్రువులు అసూయపడేంతగా, ఫిలిస్తీయులు అసూయపడేంతగా ఆశీర్వదించాడు. దేవుడు మన ప్రయాసానికి దేవుడిని జత చేసుకోకపోతే మనం ఫలించలేం. దేవుడు లేకుండా యోహాను సువార్తలో ఉంటుంది, నేను లేకుండా మీరేం చేయలేరు, నాతో అంటుకట్టబడి ఉండాలని చెప్పేసి ఆయన చక్కగా చెప్తాడు. దేవుని మనం జత చేసుకున్నప్పుడు, మన ప్రయాసానికి జత చేసుకున్నప్పుడు, మనతో కలుపుకున్నప్పుడు, మన ఆలోచనకు కలుపుకున్నప్పుడు మనం అప్పుడే ఫలిస్తాం. మనకు అప్పుడే ఫలితం అనేది వస్తుంది. మీరు చూడండి, పేతురు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మీ అందరికీ తెలుసు, లూకా సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు రాత్రంతా ప్రయాసపడతాడు. 5వ అధ్యాయంలో, లూకా సువార్త 5వ అధ్యాయంలో రాత్రంతా ప్రయాసపడతాడు, కానీ ఒక చేప కూడా పట్టుకోలేడు. రాత్రి అంతా ప్రయాసపడుతున్నా కానీ ఏమీ దొరకలేదు. ఆయనతో ప్రభు అయిన యేసుక్రీస్తుతో చెప్తాడు, యేసుక్రీస్తు నీ వలనే ఈ చేపల లోనకి, పడవను కొంచెం లోనకి తీసుకెళ్ళి నీ వల అంటే ఏమంటాడు, ధోనిలో కూర్చొని అడిగినప్పుడు ఏమంటాడు, ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఏలినవాడా రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, మాకేం దొరకలేదు. అదే సరస్సులో, అదే నీటిలో, అదే పడవతో, అదే వలలతో, అదే మనుషులు రాత్రంతా ప్రయాసపడ్డారు. ఇదే వలలు, ఇవే పడవలు, ఇదే పడవ, ఇదే మనుషులు, అదే చెరువు, అవే నీళ్లు, అదే ఆ సరస్సు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆ పడవలో కూర్చోబెట్టుకుని ఆయన లోనకు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం అక్కడికి తీసుకెళ్ళి వలేసినప్పుడు విస్తారమైనటువంటి వలలు పిగిలిపోయేంత చేపలు పడ్డాయి. దేవుణ్ణి మనతో జత చేసుకున్నప్పుడు, దేవుణ్ణి మనతో కలుపుకున్నప్పుడు, మన జీవితంతో కలుపుకున్నప్పుడు మన ప్రయాసానికి ఆ ఫలితం అనేది వస్తుంది. ప్రయాసంలో దేవుడు తప్పకుండా తోడుంటాడు. ఆయన ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు ప్రయాసంలో ఆయన తోడు ఉంటాడు. యాకోబు ప్రయాసంలో తోడుకున్నాడు, ఇస్సాకు ప్రయాసంలో తోడుకున్నాడు, పేతురు ప్రయాసంలో తోడుగా ఉండి ఫలితాన్ని, వారు అద్భుతమైనటువంటి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాన్ని వాళ్ళు పొందుకోవడానికి దేవుడు సహాయం. ఇశ్రాయేలు ప్రయాణం ఆయన తోడుగా ఉంటాడు. మనం చేసేటువంటి ప్రతి కష్టంలోనూ, ఏ కష్టం చేసుకున్నా కూడా, అది వ్యాపారం కావచ్చు, చదువు కావచ్చు, నువ్వు చదువుతున్నావా, నీ కష్టానికి తోడుగా ఉంటాడు. నీ కష్టానికి నువ్వు దేవుణ్ణి జత చేసుకోవాలి. నువ్వు వ్యాపారం చేస్తే నీ కష్టానికి దేవుణ్ణి జత చేసుకోవాలి. నువ్వు ఉద్యోగం చేస్తే నీ కష్టానికి దేవుణ్ణి జత చేసుకోవాలి. నువ్వు ఇంకేదైనా పని చేస్తే దానికి దేవుణ్ణి జత చేసుకోవాలి. నీ ఆలోచనకు దేవుణ్ణి జత చేసుకోవాలి. దేవుణ్ణి జత చేసుకున్నప్పుడే ఫలితాన్ని మనం చక్కగా పొందుకోగలం. మనము ఫెయిల్ అవ్వం. ఆ కష్టానికి ఎందుకు దేవుణ్ణి జత చేసుకోవాలా? కష్టపడటానికి కావలసినటువంటి శక్తి, కష్టపడితే కష్టానికి కష్టపడటానికి కావలసినటువంటి సదుపాయం, అంటే ఫెసిలిటీ, లేదంటే ఒక అవకాశం. నా దగ్గర శక్తి ఉంది కానీ నాకు అవకాశం లేకపోతే, నా దగ్గర శక్తి ఉంది, నేను చేయగలిగే శక్తి ఉంది, కానీ అవకాశం లేకపోతే, అవకాశం దేవుడే ఇస్తాడు. దేవుడు ఇస్తేనే. ఒకవేళ నాకు చేయగలిగే ఉత్సాహం ఉంది, మరి నాకు శక్తి లేకపోతే, శక్తి కావాలి. ఆ శక్తిని దేవుడు ఇస్తాడు, ఆ సదుపాయాన్ని దేవుడు ఇస్తాడు, అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి మన ప్రయాసంలో దేవుడు, ఆయన మన ప్రయాసాన్ని